హలో అండి. నేను సురేష్ కవిరాయిని. ఈరోజు 'గుంటూరు కారం' అనే పెద్ద సినిమాతో 'హనుమాన్' అనే ఒక చిన్న సినిమా కూడా విడుదలైంది. దీనికి ప్రశాంత్ వర్మ దర్శకుడు. తేజ సజ్జా కథానాయకుడు ఇందులోని. అమృత అయ్యర్ కథానాయకురాలుగా వేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ ఇంకో ముఖ్య పాత్రలో చేసింది. ప్రశాంత్ వర్మ ఇంతకుముందు 3 సినిమాలు చేశాడు. ఈయన మంచి సెన్సిబుల్ డైరెక్టర్. ఈయన 'హనుమాన్'కి ప్రచారాలు అవి చాలా బాగా చేశారు. ఇది ఒక అంటే ఇంగ్లీష్లో మనకి సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, ఇట్లా ఆ మ్యాన్ ఈ మ్యాన్ అని సూపర్ హీరో కథలు చాలా చాలా సినిమాలు వచ్చాయి, చాలా కథలు వచ్చాయి. ప్రశాంత్ వర్మ ఏంటంటే మన రామాయణం నుండి, మన భారతీయ ఇతిహాసం నుండి హనుమాన్ తీసుకొని ఇతను మన సూపర్ మ్యాన్, ఇతను మన సూపర్ హీరో అని ఈ సినిమాలో చూపించాడు. అందుకనే దీనికి హనుమాన్ అని కూడా టైటిల్ పేరు పెట్టడం జరిగింది ఆయన. అయితే దీనికి గ్రాఫిక్స్ అవి చాలా అవసరం. ఎందుకంటే అవన్నీ క్రియేట్ చేయాలి. మీకు ఆ హనుమాను, ఆ కొండలు, ప్రాంతాలు, ఆ నదులు అవన్నీ చేయాలంటే కూడా గ్రాఫిక్స్ అవసరం అనమాట. అదే చాలా ముఖ్యమైనది. అలాగే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాలకి. అందుకని ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి ఎక్కువ టైం తీసుకొని ఉన్న బడ్జెట్లోనే ఈ సినిమా చేసి ఈరోజు సంక్రాంతి పండుగ ఈరోజు జనవరి 12ని ఇది విడుదలైంది. ఒక పెద్ద సినిమాతో పాటు ఇది విడుదలైంది. ప్రశాంత్ వర్మకి ఎంత నమ్మకం లేకపోతే ఒక పెద్ద సినిమా మీద వేస్తారు. ఆయన నమ్మకం ఈ సినిమా చూస్తే మనకు కనబడుతుంది, ఆయన ఎంతగా నమ్మాడు అన్నది. ఈ సినిమాలో పెద్దగా అంటే కథ ఏముండదండి. ఒక అంజనాద్రి అనే ఊరు ఉంటుంది. ఆ ఊర్లో దోపిడీ దొంగలు అది స్వైర్వివాహం చేస్తుంటారు. ఆ ఊర్లో కొంతమంది ఆ ఊరు గ్రామస్తులే అండతోటే అదే ఊరికి వచ్చిన కథానాయకురాలేమో డాక్టరు. ఆమె ప్రశ్నిస్తుంది, ఆ ఊరు వాళ్ళని ప్రశ్నిస్తే ఆమెను కూడా భయపెడతారు. ఆమెను భయపెట్టే క్రమంలోనే ఒకసారి ఆమె బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే దోపిడీ దొంగలు ఆ బస్సుని అటాక్ చేస్తారు. అటాక్ చేస్తే అప్పుడు తేజ సజ్జా కాపాడుతాడు ఆమెను. కాపాడినప్పుడు ఆ పోరాటంలో ఆయనకు దెబ్బలు తగిలితే ఆయనేమో ఆ నదిలో, సముద్రంలో పడేస్తారు. పడేసినప్పుడు ఆయనకు సముద్రంలో ఒక మణి దొరుకుతుంది ఆయనకి. ఆ మణి దొరకడం వల్ల ఆయనకి సూపర్ పవర్స్ వస్తాయన్నమాట. సముద్ర ఒడ్డు కొట్టుకొని వచ్చినప్పుడు గ్రామస్తులు ఆయన్ని చూసి ఇంట్లో పడేస్తారు, కట్లు కడతారు. కానీ ఆయనకు ఆ మణి దొరకడము, ఆ మణి వల్ల ఏంటంటే ఆయన గాయాలన్నీ పూర్తిగా మానిపోతాయి, ఆయనకు సూపర్ పవర్స్ వస్తాయి. కట్ చేస్తే ఇంకొక అతను ఉంటాడు, విలన్ ఉంటాడు. ఆయనకేంటి చిన్నప్పటి నుండి సూపర్ మ్యాన్ అయిపోవాలని ఆశ. అందుకని ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాళ్ళ మదర్ చెప్తుంది, అరే సూపర్ మ్యాన్ అవ్వాలంటే నువ్వు తాతకు మించి వేరే వాళ్ళకి సాయం చేస్తూ ఉండాలిరా, మంచి పని చేసినప్పుడు నీలో ఆటోమేటిక్గా అది వస్తుంది అని చెప్తారు. కానీ ఆ అబ్బాయి వినిపించుకోకుండా తల్లిదండ్రులను కూడా నాశనం చేసేసి పెద్దవాడు అవుతాడు. కానీ ఆయన ఏంటంటే నెగిటివ్ మైండ్తో ఆయన సూపర్ మ్యాన్ అవుదామని అనుకుంటూ ఉంటాడు. ఆయన అసిస్టెంట్ వెన్నెల కిషోర్, ఆయనకి ఈ తేజ సజ్జా ఏదో ఎక్కడో తారసపడతాడు. ఈయనకి సూపర్ మ్యాన్ పవర్, సూపర్ హీరో పవర్స్ వచ్చాయి అని తెలుసుకొని ఈ అంజనాద్రి ఊరు వస్తాడు అనమాట. ఊరు వచ్చి తేజ సజ్జా దగ్గర ఉన్న మణి ఎలా కాజేయాలని చూస్తాడు. ఆ ఊర్లో ఏదో ఇంకా మంచి పనులు చేయడానికి వచ్చాము అని చెప్పి ఊర్లో వాళ్ళని నమ్మించి ఈ మణి కాజేయడానికి చూస్తాడు. అయితే తేజ సజ్జా కూడా తెలుస్తుంది. ఇక మిగతా సినిమా ఏంటంటే ఆయన ఆ మణి అన్నది తీసుకున్నాడా తేజ సజ్జా దగ్గర, ఆయన ఏం చేశాడు, ఈయనకు సూపర్ పవర్స్ వచ్చి ఈయన సేవ్ చేశాడు. ఎందుకంటే ఈయన మొదట్లో అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు తేజ సజ్జా. సూపర్ పవర్స్ వచ్చినాక ఆయన మంచి మనిషిగా మారాడా, ఏమైంది, ఆయన ఆ ఊరిని రక్షించాడా, వరలక్ష్మి శరత్ కుమార్ అతని అక్కయ్య, ఆమె ఏం చేసింది, ఆమె పాత్ర ఏంటి, అలాగే కథానాయకురాల పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రశాంత్ వర్మ ఒక చిన్న ఆ అంజనాద్రి, ఆ హనుమంతుడు, పెద్ద హనుమంతుడు, ఆ బ్యాక్గ్రౌండ్లో మీకు అది ఫస్ట్ ఆ సీన్ చూపించినప్పుడు చిన్న గూస్ బంప్స్ లాగా వస్తాయండి. అదే రోమాలు నెక్కబరుచుకుంటూ అంటారు చూడండి, అట్లా వస్తుంది ఆ
బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగా, కొన్ని సీన్లు సరదాగా ఉంటాయి, కొన్ని ఏమో సూపర్ పవర్స్, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అవన్నీ కూడా చాలా బాగా తీశాడు. ఆ విజువల్స్ అన్నీ కూడా చాలా బాగా మనకంటే బిలీవబుల్గా చూపించాడు అవన్నీను. ఏది హనుమంతుడు సూర్యుని మింగడానికి వెళ్ళడము, పండు అనుకొని ఈ దేవేంద్రుడేమో అతని మీద వజ్రాయుధం పెట్టి కొట్టడము, అప్పుడు ఒక చిన్న హనుమంతుడిగా తగిలి ఒక చిన్న రక్త బొట్టు ఈ అంజనాద్రి ఉండే ఆ నదిలో పడిపోవడం, అక్కడ నిక్షిప్తమైపోవడం, ఈ తేజసజ్జ అదే మణిగా ఉంటే ఆ మణిని పట్టుకోవడం, ఇవన్నీ కూడా కొంచెం బిలీవబుల్గా తీశాడు. ఒక విభీషణుడు లాంటి పాత్ర ఒకటి పెట్టడము, అవన్నీ కూడా బాగుంటాయి. అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీశాడు ప్రశాంత్ వర్మ. విజువల్గా అవన్నీ ఆ హనుమంతుడిని అవన్నీ కూడా సూపర్గా చూపించాడు. ఆ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇప్పుడు విలన్ అనే అయినా ఆ ఊరు ఎందుకు వచ్చాడు, మణిని కాజేయడానికి, కానీ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేపాడు. కొంచెం ఈ లీడ్ పేరు మీద రొమాన్సు, లేదంటే తమ్ముడు అక్క వీటి మధ్య కొంచెం కాన్సన్ట్రేట్ ఎక్కువ పెట్టాడు. విలన్ కూడా కొద్దిగా ఆయన పాత్ర డిఫరెంట్గా కొంచెం బాగా రాసి ఉంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుండేది. బాగుంది సినిమా, కానీ ఇంకా బాగుండేది. ఆ విలన్ పాత్ర కొంచెం బాగా రాసి ఆయన మీద కూడా ప్రొజెక్షన్, అసలు మణిని కాజేయడానికి కదా ఆయన వచ్చాడు, ఎన్నిసార్లు ఆయన ఆ మణిని తీయాలనుకున్నాడు, ఎన్నిసార్లు తీయలేకపోయాడు, ఇట్లా ఏదో ఆయన చివరికి వచ్చిందా లేదా అవన్నీ ఆయన చేసుంటే ఇంకా చాలా బాగా ఉండేది. ఆ కంప్యూటరు అవన్నీ కూడా మరీ టూ మచ్ సినిమాటిక్గా అయిపోయింది. ఏది ఆ విలన్ కంప్యూటర్స్, వెన్నెల కిషోర్ ఆ సైంటిస్ట్గా, అదంతా కొంచెం మరీ సినిమాటిక్గా అయిపోయింది. కానీ గొప్పతనం ఏంటంటే లాస్ట్ 20 minutes మిమ్మల్ని వేరే లోకంలోకి తీసుకెళ్ళిపోతాడండి ప్రశాంత్ వర్మ. హనుమంతుడు తపస్సులో నుండి బయటికి రావడం, ఎగురుకుంటూ వెళ్ళడం, అదంతా కూడా యానిమేషన్ చేసినట్టు అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ 20 minutes సినిమా అయితే ఇంకా మిమ్మల్ని అలాగా మైమర్పిస్తూ ఉంటాడు అనమాట. చాలా బాగా హనుమంతుని దండకాలు ఉంటాయి కదా, శ్లోకాలు, అవన్నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వస్తూ ఉంటాయి, తీసుకెళ్ళడం. అసలు నిజంగా ఆ 20 minutes మళ్ళీ హై వెళ్తుంది. మధ్యలో సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ ఉన్నా కూడా లాస్ట్ 20 minutes మళ్ళీ హై ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే హాలీవుడ్ సినిమాలు ఇవి, ఈ సూపర్ మ్యాన్ సినిమాలు, అదే ఈ బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, ఈ డార్క్ మ్యాన్, ఇవన్నీ సినిమాలు తీసేటప్పుడు వాళ్ళు చాలా హై బడ్జెట్ పెడతారు. కానీ తెలుగులో ఉన్న బడ్జెట్లో, అంటే ఆయనకి చాలా చిన్న బడ్జెట్ అవుతుంది, ఈ చిన్న బడ్జెట్లో ఇలాంటి ఒక సూపర్ హీరో, సూపర్ నేచురల్, సూపర్ పవర్స్ తెలుగు ఫస్ట్లో సూపర్ మ్యాన్ సినిమా తీయడం అన్నది చాలా కష్టంతో కూడుకున్న సినిమా. కానీ ప్రశాంత్ వర్మ చాలా బాగా తీశాడు. ఆ ఉన్న బడ్జెట్తోనే మెప్పించగలిగాడు ప్రేక్షకుల్ని తీసి. అది కాకుండా సూపర్ మ్యాన్కి అంటే మన భారత పురాణాల్లో కూడా సూపర్ మ్యాన్లు ఉన్నారు అని చెప్పి అందులోంచి ఆయన తీసుకొని చేయడం, అది మనం ఓన్ చేసుకున్నట్టుగా అవుతుంది. ఇప్పుడు మీరు స్పైడర్ మ్యాను, సూపర్ మ్యాను అవి అట్లా ఇంగ్లీష్ సినిమాలు చూసారు, ఇది తెలుగు సినిమా ఏంటంటే మనం ఓన్ చేసుకుని ఉంటుంది. అరే మన హనుమంతుడు ఆయనకు వచ్చాడు, మన హనుమంతుడు సూపర్ పవర్స్ ఇచ్చారు, ఇట్లా అనిపిస్తుంది అనమాట. చాలా చక్కగా అవన్నీ కూడా చాలా చక్కగా తీశాడు. ఇది పిల్లలకైతే విపరీతంగా నచ్చుతుంది సినిమా. పిల్లలకు నచ్చితే మరి పెద్దవాళ్ళు వెళ్ళాలి కదండి పిల్లలతో పాటు, అందుకని పెద్దవాళ్ళు కూడా వెళ్తారు ఈ సినిమాకి. ఈ సినిమా చిన్న సినిమా అయినా మంచి విజయం సాధించిందనే చెప్పాలి. చాలా బాగుంది సినిమా, చూడండి అందరూ. మనం ఎంకరేజ్ చేయాలి కూడా ఇలాంటి సినిమాలు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగు 3.5. ఎందుకంటే దీంట్లో సినిమాటోగ్రఫీ బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది, హనుమంతుడి మీద వచ్చే దండకాలు అవన్నీ చాలా మధ్యలో చాలా బాగా పెట్టారు. గ్రాఫిక్స్ అవి కూడా చాలా బాగా చూపించాడు. అన్నీ కూడా మీకు బాగుంటాయి. సెకండ్ హాఫ్ చిన్న డ్రాగ్ ఉన్నా కూడా సినిమా మొత్తం చాలా బాగుంటుంది. చూడొచ్చు అందరూ, చూడండి. పిల్లలు విపరీతంగా నచ్చుతుంది. పిల్లలకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. ఇంకో 2 సినిమాలు కూడా ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. మొత్తం 4 సినిమాలు రిలీజ్ అయినాక ఏ సినిమా సంక్రాంతి విన్నర్ అన్నది అప్పుడు డిస్కస్ చేద్దాం.